వెల్కమ్ టు సుహాసిని ఛానల్. ఇవాళ నేను చిన్న సమోసా ఉల్లిగడ్డలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఒక కప్పుడు మైదా పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మంచిగా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిపి మొత్తం విసుకొని కాసేపు ఒక అర్ధగంట నాననివ్వాలి. మూత పెట్టి నానబెట్టుకున్నాం. కాసేపు నానబెట్టుకున్నాం. దీంట్లో ధనియాలు జీలకర్ర వేయించుకుందాం కొంచెం లైట్గా. ఇప్పుడు దాంట్లోకి కావాల్సినవి చూపిస్తా. ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలోకి వేసుకుందాం. మొత్తం కలుపుకున్నాము సప్పింగ్లోకి. అన్నీ కలుపుకొని ధనియాలు జీలకర్ర వేసిన పౌడర్ వేద్దాం. వల్ల లైట్గా పసుపు, లైట్గా కారం, తగినంత ఉప్పు అన్నీ కలుపుకుందాం. ఇది కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్నది చపాతీలు చేసుకుంటాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం పిండి మిగిలించుకొని దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని లైట్గా కలుపుకోవాలి. అదంతా విడిపోకుండా దీన్ని ప్యాకింగ్ చేయాలి. ఇందాక కలిపి పెట్టుకున్న పిండి చిన్న చిన్న ముద్దలు చేసుకొని రోల్స్గా చేసుకోవాలి. రౌండ్గా అన్నీ చపాతీలాగా ఒత్తుకోవాలి.